వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిఐఏ సమ్మిట్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు. ఆ వెళ్లడాన్ని హేళనగా చేస్తూ వక్రాక్షిలో ఒక వ్యాసం రాశారు. ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు 30 సార్లు ఢిల్లీ వెళ్లారు, ఏం సాధించారు, రాష్ట్రానికి వనగురింది ఏంటి అంటూ ప్రశ్నించారు. 35 సార్లు ఢిల్లీ వెళ్ళినా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ తన కేసుల గురించో తన బెయిళ్ల గురించో బ్రతిమాలుకోవడానికో సిబిఐ విచారణ వేగవంతం కావకుండా ఆపుకోవడానికి వెళ్ళాల. పరిశ్రమలు తీసుకురావడానికి, పెట్టుబడులు తీసుకురావడానికి, కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకోవడానికి ఆయన అన్నిసార్లు వెళ్లారు. నిన్న కూడా సిఐ సమ్మిట్లో పాల్గొనడానికి వెళ్లారు. ఈ 23 మాసాల్లో 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు. 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు గ్రౌండ్ అయినాయి. 24 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఇప్పుడు సుమారుగా 5 లక్షల ఉద్యోగాలు, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు శంకుస్థాపనలు జరగబోతున్నాయి. ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమ, కోస్తా 3 ప్రాంతాల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తూ ఉంటే ఏం చేశారని అడగటం ఆ వక్రాక్షి నీచత్వానికి నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రంలో ఉన్న కంపెనీలు మొత్తం తరలి వెళ్ళిపోతే, 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసి పారిపోతే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ అప్పులను కట్టుకుంటూ, అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ, అభివృద్ధి చేస్తూ, ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి, దండుపాలెం బ్యాచ్ వక్రాక్షి పడి ఏడుస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందితే వాళ్ళకి నచ్చదు, అమరావతి వేగవంతంగా నిర్మాణం జరుగుతూ ఉంటే నచ్చదు, పోలవరం నిర్మాణం పూర్తి అవ్వచ్చిందంటే నచ్చదు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిన్న నోటిఫికేషన్ రిలీజ్ చేయగానే పేరుని నానిలంటే వాళ్ళు ఏడుపులు మొదలుపెట్టారు. మావిగానైతే బాగుంటుంది అంటాడు. ఎంత సన్నాసి అంటే, అమరావతి ఔటర్ రింగ్ రోడ్ బందర్ పక్క నుంచి వెళతా ఉంటే కూడా దాని స్వరూపం ఎలా ఉంటుందో తెలియకుండా మాట్లాడతాడు నాని. రాజధాని అంటే 10-20 కిలోమీటర్ల రేడియేషన్లో నిర్మాణం జరిగేదే రాజధాని అవుతుంది. 140 కిలోమీటర్ల బారు అక్కడొక బడ్డీ కొట్టు, అక్కడొక బడ్డీ కొట్టు పెట్టినట్టు కార్యాలయాలు ఉండవు. నాని లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఇంకా అమరావతి మీద పడి ఏడుస్తున్నారంటే ఆ పార్టీ స్వరూపం, నిజ స్వరూపం బయటపడతా ఉంది. జగన్ రెడ్డి ఇంటి కాపలా కుక్కలాగా ఉండకుండా గ్రామ సింహాలలాగా మురుగుతూ ఉంటే ప్రజలు చూసి భరించే పరిస్థితులు లేరు, ఊరికిన పరిస్థితులు అంతకంటే లేరు. మూలాపేట పోర్ట్ రెడీ అవుతా ఉంది. రైల్వే జోన్ జగన్మోహన్ రెడ్డి చేతకాని తనానికి నిదర్శనం. రైల్వే జోన్ కేంద్ర కార్యాలయం నిర్మించుకోవడానికి కూడా స్థలం ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఆనాడు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జగన్ రెడ్డి పరిపాలన చేస్తే, కూటమి రాగానే ఆ రైల్వే జోన్ కేంద్ర కార్యాలయానికి 50 ఎకరాల ల్యాండ్ అలాట్ చేసి శంకుస్థాపన చేసి ఇంకో 2-3 నెలల్లో ప్రారంభోత్సవం చేయడానికి సిద్ధంగా ఉంది. ఆర్ఎస్ఎల్ మిత్తల్ శంకుస్థాపన జరిగింది. 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, 1,00,000 ఉద్యోగాలు. గూగుల్ డేటా సెంటర్ భారతదేశానికి వచ్చిన అతిపెద్ద విదేశీ పెట్టుబడుల్లో గూగుల్ పెట్టుబడి అతిపెద్దది. రాష్ట్రానికి వచ్చింది 1,36,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 1000 ఉద్యోగాలు. అనేక పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే వక్రాష్కి తన పేపర్లో రాసుకునే మనసు లేక ప్రతి దాని మీద విషం చెమ్మడమే. ఆ వక్రాక్షను ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చదివే పరిస్థితి లేదు. జగన్మోహన్ చేతకాని తనాన్ని, దిక్కుమాలిన పాలనల్ని ఎక్కడ ప్రజలు ఏసరించుకుని ఉమ్మేస్తారన్న భయంతో ఇవాళ అవాకులు చవాకులు పేలుతూ కూటమి చేస్తున్న అభివృద్ధి బయటికి పడకుండా ప్రజలకు తెలియకుండా ఉంచే ప్రయత్నం చేస్తే కళ్ళ ముందు కల్పించేది దాగేది కాదు. సాక్షి తెలుసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుసుకోవాలి. అబద్ధాలు రాసినంత మాత్రాన నమ్మడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు.